శతాబ్దాలుగా ప్రపంచాన్ని కలవరపెడుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకి సంబంధించిన కీలక విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతంలో ఓడలు, విమానాలు అదృశ్యం కావటం వెనక అతీంద్రియ శక్తులు ఉన్నాయనే వాదనను తోసిపుచ్చుతూ దీనికి ఖచ్చితమైన భూగర్భ వాతావరణ కారణాలున్నాయని వివరిస్తున్నారు. ఫ్లోరిడా, బెర్ముడా, ప్యూర్టో రికో మధ్య విస్తరించి ఉన్న ఈ త్రికోణాకార ప్రాంతంలో జరిగే ప్రమాదాలకు ఒక ముఖ్య కారణం అక్కడి సముద్ర పరిస్థితులేనని నిపుణులు చెబుతున్నారు. ఓషనోగ్రాఫర్ సైమన్ బాక్సెల్ ఛానల్ 5 డాక్యుమెంటరీ ది బెర్ముడా ట్రయాంగిల్ ఎనిగ్మాలో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రోగ్ వేవ్స్ అనే ఆకస్మిక భీకరమైన అలలు ఏర్పడతాయని తెలిపారు. మూడు వేరువేరు దిక్కుల నుంచి వాతావరణ వ్యవస్థలు ఇక్కడ కలవటం వల్ల సముద్రం అస్థిరంగా మారి భారీ నౌకలను సైతం ముంచివేయగల శక్తివంతమైన అలలు పుట్టుకొస్తాయని ఆయన వివరించారు. మరోవైపు బెర్ముడా దీవి ఉనికి కూడా ఒక శాస్త్రీయ అద్భుతమే. సాధారణంగా అగ్నిపర్వతాలు చల్లారిన తర్వాత దీవులు సముద్రంలో మునిగిపోతాయి. కానీ 3 కోట్ల ఏళ్ల క్రితమే ఇక్కడ అగ్నిపర్వత కార్యకలాపాలు ఆగిపోయినా బెర్ముడా దీవి ఇప్పటికీ సముద్ర మట్టానికి పైనే ఉంది. దీనిపై జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం దీవి కింద సుమారు 20 కిలోమీటర్ల మందంతో తక్కువ సాంద్రత కలిగిన అగ్నిశిలల పొర ఉందని శాస్త్రవేత్తలు విలియం ఫ్రేజర్, జెఫ్రీ పార్క్ కనుగొన్నారు. ఈ భూగర్భ నిర్మాణమే ఒక రకమైన ఆధారంగా పనిచేస్తూ దీవిని తేలియాడేలా చేస్తుంది. ఈ శాస్త్రీయ వివరణల నేపథ్యంలో బెర్ముడా ట్రయాంగిల్ చుట్టూ అల్లుకున్న అతీంద్రియ కథలకు ఎలాంటి ఆధారాలు లేవని, మానవ తప్పిదాలు, సంక్లిష్ట వాతావరణ పరిస్థితులే ప్రమాదాలకు కారణమని స్పష్టమవుతుంది. చూసారుగా, ఇంకా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా తెలుగు ట్రూత్ ల్యాబ్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.